వీడియోలో పానీపూరి ఛాలెంజ్ గురించి చెప్పాము కదా. సో స్టార్ట్ చేసాము, ఇద్దరికి 10 పూరీస్ ఈక్వల్గా అండ్ చాట్. సో ఆ పానీ వేసుకొని ఎవరికాలు పెట్టుకొని తినేయడమే కదా. మనం అన్ని చిన్న చిన్న పూరీలు ఏరుకొని పెట్టేసుకున్నాము, అది మా ఆయనకు తెలీదు. ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత నేను బాగానే తిన్నాను. నేను యాక్చువల్లీ అంత ఫాస్ట్గా ఏం తిన్ను, చాలా స్లోగా తింటాను, నా బుగ్గలు నొప్పులు వస్తాయి. బట్ ఏమన్నా కాంపిటీషన్ ఫీల్ అయితే మాత్రం ఎక్కడ లేనంత ఉత్సాహం వచ్చేస్తుంది. సో కాంపిటేటివ్ స్పిరిట్ ఎక్కువ అనమాట. స్టార్ట్ చేసిన తర్వాత బాగానే తినేసాను కదా. సో చాట్ మాత్రం అలాగే ఉంది. నేను ఎక్కువ పానీ వేసుకోలేదు ఫస్ట్, అది ఒక అడ్వాంటేజ్ అయ్యింది నాకు. మా ఆయన అన్నీ వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని తిన్నారు. తర్వాత చాట్ని తింటూ ఆయాసపడుతూ మొత్తానికి నేనే కంప్లీట్ చేశాను. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎందుకు అంత ఫాస్ట్గా తిన్నావు, ఆస్వాదిస్తూ తినొచ్చు కదా నాలాగా అని చెప్పి మెల్లగా తిన్నారు. నేనే కక్కుర్తిగా తినేసాను. బట్ ఎనీహౌ ఈ కాంపిటీషన్లో నేనే గెలిచాను. ఇంకా ఇలాంటి ఛాలెంజెస్ ఏమైనా తెలిస్తే కామెంట్ చేసేయండి, చేసేద్దాం. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.